పింక్ బుక్ లో రాసుకుంటున్నాం, లెక్కలు తేలుస్తాం. సర్కార్కు కవిత వార్నింగ్. రేవంత్ రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు. 5% పనులు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం. కడియం శ్రీహరిది అవకాశవాదం. ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీదే విజయం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. జనగామలో ఎమ్మెల్సీ కవిత నిన్న జనగామ టూర్ చేసిరు కవిత. సో అందులో ఆమె మాట్లాడింది, ఈ పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాము, కార్యకర్తల మీద కేసులు పెట్టి, నాయకుల మీద కేసులు పెట్టి, ప్రశ్నిస్తున్నటువంటి ప్రజల మీద ఎక్కడెక్కడ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారో వాళ్ళందరి పేర్లని పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ లెక్కలు తేలుస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈయన అనపర్తి శేఖర్ అని చెప్పేసి, ఈయన చెండూరు మాజీ జడ్పీటీసీ అనుకుంటా. ఒక్క నిమిషం మాకు మీకు ఇగో చెండూరు మాజీ జడ్పీటీసీ ప్రముఖ దళిత నాయకుడు అర్నపర్తి శేఖర్ను అర్ధరాత్రి అరెస్ట్ చేసినటువంటి పోలీసులు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి తలుపులు పగలగొట్టి దౌర్జన్యం చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ అరాచకం సృష్టించినటువంటి పోలీసులు. ఇది మునుగోడు నియోజకవర్గంలోని ఎక్కడ ఇది చెండూరు మాజీ జడ్పీటీసీ ఎవరైతున్నారో ఆయన అనపర్తి శేఖర్. సో ఆయనని నైటు ఇంట్లోకి చొరబడి పోలీసు వాళ్ళు ఆ తలుపులు పగలగొట్టి నానా బీభత్సం సృష్టించి ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోయారంట. మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకుపోయారు. పొద్దుగాల స్థానిక పోలీసు వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, మేము అరెస్ట్ చేయలేదని పోలీసు వాళ్ళు చెప్తారంట. మరి అరెస్ట్ చేసింది ఎవరు, ఎక్కడికి తీసుకుపోయారు, ఏమైంది అనేది కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈయన అనపర్తి శేఖర్ అంటే ఈయనని అరెస్ట్ చేసారు. దేనికోసం అరెస్ట్ చేసారు, ఈయన చేసిన తప్పేందయ్యా అంటే ఈ పోస్ట్ ఆయన ఫేస్బుక్లో పెట్టినందుకే అరెస్ట్ చేశారంట. ఇది ఫిబ్రవరి 8వ తారీఖు నాడు ఒక పోస్ట్ పెట్టింది. ఏమని, తెలంగాణ కాంగ్రెస్లో కల్లోలితం, అత్యున్నత అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు రహస్య సమావేశం, సిడిపి నిధుల మంజూరు పైన ఎమ్మెల్యేల అలక, మంత్రి పదవులు ఆశావాహుల లొల్లి, హామీలు ఆ పథకాల అమలు తీరు, ప్రభుత్వం తీరు పైన ప్రతిపక్షాలు అవిశ్వాస యత్నం. స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన సర్వే శర్వాకం, తేలని రిజర్వేషన్లు. ఇది ఎక్కడ ఇది తేలని రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వాటాల పంపకాలు. సో అయోమయంలో ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈయన ఈ పోస్ట్ పెట్టిండు. ఈ పోస్ట్ పెట్టినందుకు ఈ శేఖర్ అనపర్తి అన్నట్టు ఆయనని అరెస్ట్ చేసి నైట్ అరెస్ట్ చేసిరంట. ఎక్కడ తీసుకుపోయారో తెలియదు, ఏడు తీసుకుపోయారో తెలియదు. ఇప్పటిదాకా ఆయన ఆచూకీ లేదు. ఇది జిల్లాలలో ఊరలో నడుస్తున్నటువంటి దౌర్జన్యము, దమనకాండ ఈ రకంగా నడిపిస్తా ఉన్నదన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే వీళ్ళు అంటారు పింక్ బుక్లో రాసుకుంటున్నాము, లెక్కలు తేలుస్తామని చెప్తా ఉన్నారు. సో ఇట్లా ఎందుకు అరెస్ట్ చేస్తావు, దేనికోసం ఈ అక్రమ అరెస్టుల మొత్తానికి ఈ బుక్ మెయింటైన్ చేస్తామని చెప్పేసి నేను ఎమ్మెల్సీ కవిత కూడా చెప్పడం జరిగింది.